సొంత బామ్మారిది రాష్ట్రంలో లేనప్పుడు నేను పార్టీ పరంగా బాగా పర్ఫార్మెన్స్ చేస్తానని చెప్పి చూపించుకోవడం కోసం మరి హరీష్ రావు గారు వచ్చేగా ఆరాటపడుతూ ఉన్నారు. ఇవాళ రైతుల కోసం భూసేకరణ చేసేది మరి ఆ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే చాలామందికి 70% మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. మరి ఉపాధి అవకాశాలతో పాటు ఆ ప్రాంతం కూడా అనేక విధాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, అనేక ఎంఓలు కూడా ఇప్పటికే కుదుర్చుకోవడం జరిగింది. మరి దాన్ని మర్చిపోయి ఏదో రకంగా రాజకీయం చేసి రాద్ధాంతం చేసి పబ్బం కట్టుకోవడం కోసం ఇవాళ హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పనినా ఇవాళ ప్రభుత్వం ముందుకే పోతుంది తప్ప ఎక్కడ కూడా వెనక్కి తగ్గదు. ఎందుకంటే ఇవాళ గతంలో మీరు మల్లన్న సాగర్లో కూడా భూసేకరణ చేశారు, కొండపోచమ్మ రిజర్వాయర్ కూడా భూసేకరణ చేశారు. ఇవాళ మల్లన్న సాగర్ భూసేకరణప్పుడు చాలామంది రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఊళ్ళకు ఊళ్ళు వదిలిపెట్టుకునే అయినాన్ని హరీష్ రావు గారు మీరు మర్చిపోతే ఎట్లా? దాన్ని మర్చిపోయి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో జరుగుతూ ఉందనే విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుగా పరచడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి జరుగుతూ ఉంటే, ఇటు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తూ ఉంటే మీరు దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఒకటే, ఎందుకంటే కేటీఆర్ రాష్ట్రం లేదు, కేటీఆర్ కంటే బాగా పర్ఫార్మెన్స్ చేసినట్టు ప్రజలు అనుకోవాలని చెప్పి, మీరు పర్ఫార్మెన్స్ చేసినట్టు భావించాలని చెప్పి మీరు తాపత్రయపడుతూ ఉన్నారు. కానీ అక్కడ జరిగేటువంటి విషయం అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా దాంతోపాటు ఆ ప్రాంత యువకులు కూడా ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా భూసేకరణలో మొత్తమే రైతుల భూములు ఉంటాయి. దాదాపు 70% మరి ప్రభుత్వ భూములు ఉంటాయి. ప్రభుత్వ భూములతో పాటు కొంతవరకు రైతులకు సంబంధించిన భూములను కూడా తీసుకొని మరి ఆ భూములు ఈ 70% భూములు కలిపి ఆ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించాలనేదే మరి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అదే భూములు కోల్పోతున్నటువంటి రైతులకు మంచి నష్టపరిహారాన్ని ఇస్తా ఉన్నారు. ఆ రోజు మీరు రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను అనేక రకాలుగా గోసపుచ్చుకున్నటువంటి వైనాన్ని హరీష్ రావు గారు మీరు అప్పుడే మర్చిపోతే ఎట్లా? అదేవిధంగా ఈ విషయాలు తెలియక మీరు చేస్తలేరు. రైతులను రెచ్చగొట్టి పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నం ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి హరీష్ రావు గారిని హెచ్చరిస్తూ, అదేవిధంగా హరీష్ రావు గారంటే విషపురులను రైతులు ఎట్టి పరిస్థితులు కూడా నమ్మద్దు. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారికి మీరు సింగిల్ డిజిట్ వస్తారని చెప్పి ప్రగల్భాలు వస్తూ ఉన్నారు. ఇప్పటికి 2023 శాసనసభ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలైనవి. పార్లమెంట్ ఎన్నికలలో మీ ఓట్ పర్సెంటేజ్ పెరిగిందా? ఎన్ని సీట్లు వచ్చినాయి? అంతకుముందున్న 17 సీట్లు రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు ఉంటే గుండు 0 వచ్చేది. దాని తర్వాత జూబ్లీస్ ఎన్నికలైనాయి. ఏం జరిగిందో మీరు చూసిండ్రు, రాష్ట్ర ప్రజలు చూసిండ్రు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత మొన్న మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. అంటే ఇన్ని రకాలుగా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా కూడా మీకు సిగ్గెత్తలేదు. అంటే ఎంతసేపు ప్రభుత్వం మీద బురద చల్లాలి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమించుకొని అటువంటి ఆలోచన పక్కకు పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ఈ రాష్ట్ర రైతులు ఏం కోరుకుంటా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మీరు సూచిస్తే బాగుంటుంది. ఎందుకంటే సీనియర్ శాసనసభ్యులు మరి మంత్రిగా పనిచేసారు, పేరు బీఆర్ఎస్ 10 ఏళ్ళు, అంతకుముందు కాంగ్రెస్తో మిత్రపక్షంగా మంత్రిగా పనిచేసారు. ఇవాళ ఇన్నిసార్లు మరి ఎమ్మెల్యేగా పనిచేసి ఇంత సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా
మీరు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాన్ని ఇప్పటికైనా విరమించుకోవాలని చెప్పి నేను మీకు హితవు పలుకుతూ ఇటువంటి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పి నేను మీరు కోరుతాను. Subscribe us and press the bell icon for more interesting updates.